మావోయిస్టుల కోసం దోబై కొండల్లో డ్రోన్స్ ఎగురుతున్నాయి. దీంతో సొరంగాల్లోంచి బయటికి రాలేకపోతున్నారు మావోయిస్టులు. బయటకు వస్తే ఇక పోలీసులు మట్టుబెడతారు. ఏం జరగబోతుంది? ఆపరేషన్ కగార్ పేరుతో చేసినటువంటి కర్రెగుట్టల్లో జరుగుతున్నటువంటి హంట్ మావోయిస్టులను ఏ రకంగా పసిగట్టబోతుందని మాత్రం ఆసక్తి రేపుతుంది. మావోయిస్టుల కోసం 4 దళాలు సిద్ధంగా ఉన్నాయి. సిఆర్పిఎఫ్, డిఆర్జీఎఫ్, బస్తర్ ఫైటర్స్, కోబ్రా ఇలాంటి బలగాలన్నీ కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాయి. మావోయిస్టులు సొరంగాల్లో దాక్కున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. సొరంగాల నుంచి బయటకు వస్తే ఇక మావోయిస్టులు పోలీసుల చేతికి చిక్కినట్టే. దీంతో మావోయిస్టులు ఇటు బయటికి రాలేక అటు సొరంగంలో ఎన్ని రోజులు ఉంటారనేది మాత్రం ఇంకా ఉత్కంఠగా మారుతోంది. అటు సెల్ టవర్ను కూడా ఏర్పాటు చేసి మావోయిస్టులకు చిక్కులు తీసుకొచ్చారు పోలీసులు. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు హిడ్మా, దేవా దళాలతో పాటు దాదాపు 1000 మంది కర్రెగుట్టలో ఆశ్రయం పొందారనే పక్కా సమాచారంతో ఛత్తీస్గఢ్ పోలీసులు సిఆర్పిఎఫ్, డిఆర్జీఎఫ్, బస్తర్ ఫైటర్స్, కోబ్రా బలగాలు నెల 21 నుంచి స్పెషల్ ఆపరేషన్ చేపట్టాయి. సాయంత్రం కల్లా అదే రోజు 4 దిక్కుల నుంచి కర్రెగుట్టలు చుట్టుముట్టాయి. తమ ఆత్మరక్షణ కోసం గుట్టల చుట్టూ అమర్చిన ఐఈడి బాంబులను బాంబు స్క్వాడ్లతో నిర్వీర్యం చేస్తూ బలగాలు ముందుకు సాగుతున్నాయి. నావిక్ జీపీఎస్, డ్రోన్ల సాయంతో కదలికలను తెలుసుకుంటూ కాల్పులకు దిగుతున్నాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో 250 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నటువంటి కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఏరువేతకు జల్లెడ పట్టినా వారి జాడ దొరకట్లేదు. కర్రెగుట్టల్లో దోబే కొండల ప్రాంతం తర్వాత ఎత్తైన కొండలు, ఇంకా దట్టమైన అటవీ ప్రాంతాలున్నాయి. వాటిని దాటాలంటే ఎన్నో సాహసాలు చేయాలి. ప్రస్తుతం హెలికాప్టర్ సహాయంతో, డ్రోన్ కెమెరాలతో ఆ ప్రాంతాన్ని బలగాలు జల్లెడ పడుతున్నాయి. అబూజ్మడ్ అడవులు మావోయిస్టులకు అనువైన ప్రాంతంగా ఉండేవి. ఈ ప్రాంతంలోని అగ్రనేత హిడ్మా స్వగ్రామం పువర్తి ఉంది. పోలీసు బలగాలు ప్రాంతాన్ని చేజిక్కించుకొని భద్రతా బలగాలు పోలీసు బేస్ క్యాంప్ ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతాన్ని వదిలి మావోయిస్టులు కర్రెగుట్టల వైపు వచ్చారు. అయితే వెంకటాపురం మండలంలోని కర్రెగుట్టల్లో ఐఈడి బాంబు పేలి గిరిజన ఆదివాసీలు మరణించారు. అప్పటి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. కర్రెగుట్టలోకి రావద్దని ఆ ప్రాంతంలో బాంబులు అమర్చామంటూ లేఖలు విడుదల చేస్తూ పోలీసులు హెచ్చరించారు. కానీ అంతకంటే ముందే ఆ ప్రాంతాన్ని వదిలి మరో దట్టమైన అటవీ ప్రాంతానికి వెళ్ళిపోయినట్లు భద్రతా బలగాల మోహరింపులతో స్పష్టంగా అర్థమవుతుంది. కర్రెగుట్టలో మావోయిస్టుల ఆచూకీ 10 రోజులైనా లభ్యం కాకపోవడం ఇందుకు బలాన్ని చేకూరుస్తుంది. మావోయిస్టు ప్రభావ ప్రాంతమైన పూజారి కాంకేర్ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం యాద్ నిల్లానాథ్ పథకం కింద జియో సిగ్నల్ మొబైల్ టవర్ను ఏర్పాటు చేశారు. దీంతో బీజాపూర్ జిల్లాలోని గుంజపర్తి, పూజారి కాంకేర్, చింగన్పల్లి, నేలకాంకేర్, కమలాపూర్ వంటి మారుమూల గ్రామాలకు మొబైల్ కమ్యూనికేషన్ ఏర్పడింది. ఇక మావోయిస్టు ప్రభావితమైన పూజారి కాంకేర్కు టవర్ ఏర్పాటు చేయడంతో మరో చిక్కు మొదలైంది. ఫోన్ల ద్వారా కమ్యూనికేట్ అయితే భద్రతా బలగాలు సమాచారాన్ని సులువుగా తెలుసుకునే అవకాశం ఉంది. అత్యాధునిక సిగ్నల్ వ్యవస్థతో మావోయిస్టుల కదలికలు కనిపెట్టే అవకాశం ఉంది. అసలు అప్పటికి అక్కడ సెల్ టవర్ లేకపోతే మరి మావోయిస్టులు ఫోన్లు ఎలా మాట్లాడతారు? ఇదొక సందేహం. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా బస్తర్ దంతెవాడలో ప్రభుత్వం నిర్వహిస్తున్న లోన్ వరాటు అంటే ఇంటింటికి తిరిగి రండి పథకానికి ఆకర్షితులైన 6 మావోయిస్టులు గురువారం పోలీసులు ఎదుట లొంగిపోయారు. సో అలా ఓవైపు లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్న మరోవైపు మావోయిస్టులను చుట్టుముట్టున్నారు భద్రతా బలగాలు. సెల్ టవర్లు కూడా ఏర్పాటు చేశారు. మావోయిస్టుల కదలికల్ని పూర్తి స్థాయిలో భద్రతా బలగాలు పసిగడుతున్నాయి. ఖచ్చితంగా ఉన్నటువంటి కర్రెగుట్టలో సిఆర్పిఎఫ్ బేస్ క్యాంపు ఏర్పాటు ప్రతిపాదన మావోలకు మింగుడు పడలేదు. 10 రోజులుగా కోమింగ్ చేస్తున్న పోలీస్ బలగాలకు కర్రెగుట్టల ప్రాధాన్యత ఏంటో తెలిసి వచ్చింది. డ్రోన్లు, హెలికాప్టర్ల సహాయంతో క్లిష్టమైన ప్రదేశాల్లో కోమింగ్ చేపట్టి వారి అడ్డాలను తెలుసుకుంటున్నారు. వారి కార్యకలాపాల కేంద్రంగా ఉన్న గుట్టల్లో మకాం పెట్టాలనే అధికారుల ప్రతిపాదన మావోల షెల్టర్లకు ఆటంకంగా మారుతుంది. ఇప్పటికే ఛత్తీస్గఢ్లోని అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతూ మావోయిస్టులను నిర్మూలిస్తున్న బలగాలకు ఇప్పుడు అక్కడ తిష్ట వేయడం మావోయిస్టులకు ఊహించని దెబ్బ. కర్రెగుట్టలో 10 రోజులుగా సాగుతున్న కూంబింగ్తో భద్రతా బలగాల్లో కొందరిని వెనక్కి పంపారు. కొద్ది రోజుల తర్వాత కొందరు డీహైడ్రేషన్తో నిరసించడంతో వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. 10 రోజులు కావడంతో తొలి నుంచి పనిచేస్తున్న బృందాలకు వెనక్కి పంపి కొత్త బృందాలు రంగంలోకి దించాయి. దీంతో భద్రతా బలగాలు మరింత కూంబింగ్ చేపట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తం మీద మావోయిస్టుల ఏరివేతకు పక్కడ్బందీ ప్రణాళికలు రచిస్తున్నారు. సిఆర్పిఎఫ్, డిఆర్జీఎఫ్, బస్తర్ ఫైటర్స్, కోబ్రా టీమ్స్ ఇలా అనేక మంది పోలీసులు వేలాది సంఖ్యలో
కర్రగుట్టల్ని మోహరించారు. ఇంకా సొరంగాల్లో దాక్కున్నట్టు భావిస్తున్న మావోయిస్టులు ప్రస్తుతానికైతే బయటకు వచ్చే పరిస్థితి లేదు. బయటకు వస్తే ఎన్కౌంటర్కు పోలీసులు రెడీగా ఉన్నారు. ఏం జరగబోతుందని మాత్రం ఉత్కంఠ రేపుతోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.